ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు? ఏదైనా సరే దేవుని గురించిన వరకు ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, వాక్యంలోకి వెళ్దాం. ముందుగా వాక్యం చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అయితే ఈరోజు మన ప్రార్థన వాక్యాంశం ఏమిటంటే, నిన్న తేజన్న చెప్పారు కదా, విజ్ఞాపన ప్రార్థనలో మనం చేయవలసిన వారిగా ఉన్నామని. అయితే దానినే నేను ఇంకా కొంచెం బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను. అయితే ఈ వచనంలో మనం చూసినట్లయితే మనకి వాక్యం సెలవిస్తుంది, అడిగిన వారికి ఇవ్వబడుతుందంట, వెతికిన వారికి దొరుకుతుందంట, అలాగే తట్టిన వారికి తలుపులు తెరవబడతాయంట. అయితే మనము ఈ విధంగా ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. ప్రతి ఒక్క క్రైస్తవునికి దేవుడు ఇచ్చిన గొప్ప శక్తి వంటిది ప్రార్థన అనే ఆయుధము. అయితే ఈ ఆయుధము, ఈ శక్తి మనకి దేవుడు ఎందుకోసం ఇచ్చారు అని కనుక మనం చూసినట్లయితే, అపవాది మీద జయించడానికి, సాతాను యొక్క శక్తులని అణిచివేయడానికి దేవుడు మనకి ప్రార్థన అనే ఒక తాళపు చెవిని మనందరి చేతికి ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే దీన్ని మనం ఎటువంటి విధంగా సద్వినియోగపరుచుకుంటున్నాము, సంపూర్ణంగా సద్వినియోగపరుచుకుంటున్నామా లేదా అనేది మనము ఆలోచన చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. అయితే ఒక బైసికిల్ ఒక చిన్న పిల్లవాడికి ఇచ్చేసి, ఇదిగో ఇది నువ్వు యూజ్ చేసుకొని ఇచ్చేసామనుకోండి, తనకి సైకిల్ తొక్కడం రాకపోతే ఏం చేస్తాడు? స్టాండ్ వేసి అక్కడే ఉన్న చోటే దాన్ని తొక్కుతాడు. అంతేకాని దాన్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోవడం ఏమిటో తనకు తెలియదు అనమాట. ఇలాగనే మనం కూడా ప్రార్థన అంటే ఏంటో తెలుసు, కానీ దాన్ని ఎలా వాడుకోవాలి, దాన్ని వాడుట ద్వారా ఎలా మనం ఆశీర్వదింపబడాలి అన్న విషయాల్లో మనము వెనకడుగు వేస్తున్న వారుగా ఉన్నాము. ఎప్పుడు ఏదైనా ఒక వస్తువుని కానీ, ఏదైనా ఒక టాలెంట్ని కానీ, ఏదైనా ఒక స్కిల్ని కానీ మనము సంపూర్ణంగా దాన్ని యూటిలైజ్ చేసుకున్నప్పుడే, పరిపూర్ణంగా దాన్ని మనం వాడుకున్నప్పుడే ఆ విషయమనందు మనము బెనిఫిట్స్ పొందుకోగలం అనమాట. అది మనకి ఉన్నందుకు, మనలో ఆ టాలెంట్ ఉన్నందుకు మనము ఒక మేలును మనం చూడగలము. ఈ రోజున మనం అందరం కూడా ప్రార్థన ఎలా చేయాలో తెలిసిన వారమే ఉన్నాం. ప్రార్థన చేయడం ద్వారా మేలులు ఎలా పొందుకోవాలో కూడా తెలిసిన వారుగా ఉన్నాం. కానీ సంపూర్ణమైన దీవెనలు పొందుకోలేకపోతున్నామంటే ప్రార్థన అనే ఆయుధాన్ని మనము పరిపూర్ణంగా వాడట్లేదు అని అర్థం. ఈరోజు దేవుడు చెప్తున్నారు మనందరికీ, ప్రార్థన మీరు చేస్తున్నారు, దాన్ని సంపూర్ణంగా మీరు పొందుకున్నట్లు, సంపూర్ణంగా మీరు దాన్ని ఉపయోగించుకున్నట్లు దాని యందు, ప్రార్థన యందు విధేయులై ఉండండి అని దేవుని వాక్యం సెలవించబడుతుంది అనమాట. అయితే ప్రార్థన యొక్క ముఖ్యాంశము ఏదైంది అని మనం చూసినట్లయితే, మనము ప్రార్థన అంటే దేవుని యొద్ద నుంచి మనకు కావాల్సిన విషయములు ఆయన యొద్ద నుంచి అడిగి పొందుకోవడం అనేది ప్రార్థన. పొందుకున్న విషయములను బట్టి సాక్ష్యములు చెప్పడము మరి ఒక విషయం అనమాట. మనము దేవుని దగ్గర అడిగి పొందుకున్న వాటి అన్నిటిని బట్టి లోకంలో సాక్ష్యం చెప్పేవారుగా మనం ఉండాలి. అంతేకాక ప్రార్థన యొక్క సెకండ్ స్టెప్ ఏంటి అంటే విజ్ఞాపన ప్రార్థన. ఏదైనా సరే కానీ మనము పొందుకున్న మేలులను బట్టి, మనం చెప్పు సాక్ష్యములను బట్టి ఇతరులు కూడా ఈ విధంగా జీవించాలి, ఇతరులు కూడా ఈ విధంగా ప్రార్థించి దేవుని యందు మేలు పొందుకుని వారి జీవితంలో కూడా ఈ ప్రత్యేకమైన సాక్ష్యములు కలిగి ఉండాలని మనము ఇతరుల పట్ల విజ్ఞాపన ప్రార్థనలు చేయువారుగా ఉండాలి. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేయువారే ఉన్నారంట. అయితే మనము కొంతమందిని చూద్దాం, ఏ విధంగా వారు విజ్ఞాపన ప్రార్థనలు చేయవారుగా ఉన్నారో మనము కొన్ని ఉదాహరణలు కనుక బైబిల్ గ్రంథం నుంచి కొంతమంది భక్తులను కనుక మనం చూసినట్లయితే, నిన్నటి దినాన తేజనే చెప్పారు అబ్రహామును గురించి. అబ్రహాము గురించి సోదోమ పట్టణంలో ఉన్న లోతు కోసం ఎంతగా విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నారనేది మనము
ఆదికాండము 19వ అధ్యాయము లేదా 18వ అధ్యాయము అంతట్లో మనం చూస్తున్నాం. అయితే ఎంత పట్టు విడవకుండా అబ్రహాం ప్రార్థన చేశారంటే దేవుణ్ణి గోజాడుతున్నారనమాట. దేవునితో ఒక పోరాటమే చేస్తున్నారు. ప్రభువా, లోతుని రక్షించు, లోతుని కాపాడు, లోతుని మీదకి, లోతు కుటుంబం మీదకి నీ ఉగ్రత రానివ్వకు. ఒక్క నీతిమంతుడు ఉన్నా కానీ ఆ నీతిమంతుని బట్టి వారిని రక్షించండి ఆ పట్టణం నుంచి అని అబ్రహాము ముమ్మారు ప్రార్థించడం, ముమ్మారు విజ్ఞాపన చేసుకోవడం మనం చూస్తున్నాం. అయితే అబ్రహాము ఒక టైం ల్యాంప్ పెట్టుకుని ప్రార్థన చేయట్లేదు. ఇదిగో 6 to 7 లేదా 8 to 9 ఈ టైంలో లోతు గురించి, లోతు కుటుంబం గురించి దేవునికి విజ్ఞాపన చేద్దాము అని అనుకోవట్లేదంట అబ్రహాము. లోతు గురించి ఎప్పుడైతే జ్ఞాపకం వస్తుందో, తన ఆలోచనలో ఎప్పుడైతే లోతు పేరు తన తలంపులో వస్తుందో తక్షణమే ఆ క్షణమే లోతుని గురించిన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న వారుగా అబ్రహాం ఉన్నారంట. ఇలాగనే మనము పర్టికులర్గా ప్రార్థన చేసే సమయంలో మాత్రమే ఇతరుల గురించి ప్రార్థన చేయడం కాదు. వారు సమస్యలో ఉన్నారని తెలిస్తే, లేదా వారు పలానా విషయమునందు దుఃఖిస్తున్నారు, వేధింపబడుతున్నారు, లేదా మదన పడుతున్నారు, వాళ్ళకి ఎలాగైనా ఆ విషయం నుంచి విడుదల కావాలి అని ఇతరుల కొరకు మనము వారి పేరు జ్ఞాపకం వచ్చిన ప్రతి క్షణము కూడా వారిని గురించి తండ్రికి విజ్ఞాపన చేయని వారుగా మనం ఉండాలంట. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే సమూయేలు రాత్రంతా సౌలు కోసం మొరపెట్టడం మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అంతేకాదు సమూయేలు తన జనం కోసం, తన రాజ్యంలో ఉన్న జనం కోసం, అందరి కోసము ప్రతి దినము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న వారుగా మనం చూస్తాం. మూడవదిగా చూసినట్లయితే దావీదు తన ప్రజల కొరకు దేవునికి వేడుకోవడం చూస్తున్నాం. దేవుడికి తన ప్రజలైన వారి అందరిని బట్టి, వారి బాగోగుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్న వారుగా ఉన్నారు. అలాగే బబుల్లోని చెర నుంచి విడుదల పొందాలని దానియేలు ముమ్మారు విజ్ఞాపన ప్రార్థనలు చేయడం మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా మనం విజయవాడ పట్టణమును బట్టి ఎన్నో విజ్ఞాపన ప్రార్థనలు మన ప్రేయర్ మీట్లో చేసాం. మనం అందరూ సేఫ్ ప్లేస్లోనే ఉన్నాం. అయితే ఆ ప్లేసుల్లో ఇబ్బంది పడుతున్న వారందరిని బట్టి కూడా మనం విజ్ఞాపన ప్రార్థనలు చేసి ఉన్న వారమే ఉన్నాం. అయితే ఐదవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల నిమిత్తము ప్రార్థన చేసిన వారే ఉన్నారు. తన శిష్యుల నిమిత్తము తండ్రికి విజ్ఞాపన చేస్తున్న వారుగా మనం యేసుక్రీస్తు ప్రభుని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకంగా పేతురు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటం కూడా మనం చూస్తున్నాం. అలాగే పౌలు మనం అందరము కూడా క్రీస్తు బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా విజ్ఞాపనలు ప్రార్థనలు చేయాలని ప్రత్యేకంగా తిమోతి పత్రిక రచించుట కూడా మనం చూస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ఇంతమంది ప్రత్యేకంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న వారుగా ఉన్నాం కదా. మనం కూడా దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క విశ్వాసులుగా ఎప్పుడు మన కొరకు మనం మాత్రమే ప్రార్థన చేసుకోవడం కాదు, ఇతరుల కొరకు అత్యధికంగా ప్రార్థన చేయాలంట. ఎలా చేయాలంటే ఇతరుల యొక్క బరువు అంతా కూడా మన భుజముల మీద మోస్తున్నట్లుగా మనం ప్రార్థన చేయాలంట. ఆ సమస్య వచ్చింది ఇతరులకైనప్పటికీ ఆ సమస్య నాకే వచ్చింది, నా ఇంట్లోని వారికి వచ్చింది, నా తోబుట్టుకే వచ్చింది అని ఇంత బాధ్యత కలిగి ఉండి మనము ముమ్మారు తండ్రికి మొరపెట్టువారిగా, విజ్ఞాపన చేయువారిగా మనము ఉండాలంట. అయితే విజ్ఞాపన ప్రార్థన చేయడం అనేది ఎటువంటిది అంటే ప్రార్థనలో పోరాటం చేయడం లాంటిదంట. ప్రార్థనలో పోరాటం చేయడం అంటే ఎటువంటిదంటే మనము ఏదైనా ఒక యుద్ధంలోనికి వెళ్తాం కదా. యుద్ధంలోనికి వెళ్ళేటప్పుడు యుద్ధంలో పాల్గొనే వాళ్ళు ఏమనుకుంటారు, టూ అపోజిట్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్న యుద్ధం మనమే గెలుస్తాము అని 2 టీమ్స్ కూడా ఉద్దేశించి యుద్ధంలో దిగుతారు. అలాగే మనము కూడా ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇతరుల కొరకు వారి సమస్యలను బట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంట, దేవునితో ఒక పోరాటం చేసేవారుగా, ఒక యుద్ధంలో పాల్గొంటున్న వీరుల్లాగా మనము ఆ ప్రార్థనలో మనము వారి ఇతరులను బట్టి అడిగినది పొందుకునేంత వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలంట. మేబీ అది లేట్ అవ్వచ్చు, వారి అందు మనం ప్రార్థన చేస్తున్న వ్యక్తి అందు అది నెరవేర్చడానికి కొంచెం టైం పట్టచ్చు. మేబీ 1 నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, మేబీ అంతకంటే ఎక్కువ టైం కావచ్చు. అయినప్పటికీ యుద్ధంలో వీరుడు ఆఖరి క్షణం వరకు
తన చివరి ఊపిరి వరకు నేనే గెలుస్తానని ఎలా పోరాడతారో, అలాగే మన విజ్ఞాపన ప్రార్థనలు కూడా ఎదుటివారి యందు తప్పక నెరవేర్చబడతాయి అని విశ్వాసంతో మనం విజ్ఞాపన ప్రార్థన అనేది చేయాలంట. అయితే మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను అని ఉంటుంది. అయితే మనం అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. అది ఎటువంటి సమయంలో చేయాలి అనేది కూడా మనము ప్రియారిటీ ఇచ్చుకోవాలన్నమాట. దేవుడు ముమ్మారు బైబిల్ గ్రంథంలో లేదా అనేక భక్తులైన వారు చెప్తారు, వేకువజామునే లేచి చేసిన ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది, తప్పక వేకువజామున చేసిన ప్రార్థనలన్నిటికీ తప్పక నెరవేర్పు అనేది ఉంటుంది అని ఎంతోమంది దైవభక్తులు విశ్వాసులైన వారు అనేకమైన మాటలు చెప్పడం మనం వింటున్నాం. అయితే మనమందరం కూడా క్వశ్చన్ చేసుకుందాం. అయితే మనమందరం కూడా ఇలాగ వేకువజామునే లేచి దేవుణ్ణి కనిపెడుతున్నామా అని ఆలోచన చేసుకుందాం. ఇంకా దావీదు భక్తుడు అంటారు కదా, కీర్తన 5వ అధ్యాయము 3వ వచనంలో, వేకువజామునే నా మొరను నీ సన్నిధిలో ఉండనిమ్ము అని ఆ వచనంలో ఉంటుందన్నమాట. మనం ఎలా ఉండాలంట, ఎర్లీ మార్నింగ్ లేస్తున్నామంటే ఫోన్ చూడడం కాదు, ఎర్లీ మార్నింగ్ లేస్తున్నామంటే వేరే ఇతర పనుల్లో మనం లీనమైపోవడం కాదు. వేకువజామునే లేచిన వెంటనే మన స్వరము ఎవరి దగ్గర ఉండాలంట, దేవుని సన్నిధి యందు మన స్వరము ఉండాలంట. అట్టివారిగా ఉంటున్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకుందాం. నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేద్దాము అని ఎంతో మోటివేట్ తెచ్చుకుని ఎవ్రీడే అలారం పెట్టేస్తా. కానీ సమ్ డిస్ట్రాక్ట్ అయిపోయి మళ్ళీ అలారం ఆఫ్ చేసి పడుకున్నా. కానీ ఈ రోజు నుంచి నేను ఒక ఎలాగైనా సరే లేవాలి అని ఒక మోటివ్తో ఉన్నాను. సో మీరందరూ కూడా ఈ మోటివ్ ఒక 7 డేస్ ప్లాన్ని మనం ట్రై చేద్దాం. ఒక 7 డేస్ మనం పెట్టుకుని వేకువజామునే లేవడానికి ట్రై చేద్దాం. ఈ 7 డేస్ని బట్టి కూడా ఒక అంశమును బట్టి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. వేకువజామునే లేచి ఆయన సన్నిధి యందు మొరపెడదాం, కనిపెడదాం, విజ్ఞాపనలు చేద్దాం. చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఆ రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి మనము ఇంకా వేకువజామున లేవడానికి మన బాడీ మనకి హెల్ప్ చేయకపోయినా ఆటోమేటిక్గా మన ఆత్మ మనలో ఉన్న దేవుని యొక్క తలంపు ప్రేరేపిస్తూ ఉంటుంది. లేవు, టైం అయింది, ప్రేయర్ చేసుకోవాలి అని ఇటువంటి తలంపు అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనము ఉల్లసించడము నేర్చుకున్నప్పుడు, దేవుని సన్నిధిని అనుభవించడము మనం తెలుసుకున్నప్పుడు, ఆయన మహిమను మనం చూసినప్పుడు, ఇటువంటి కృప దీవెన దేవాతి దేవుడు ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటకు ప్రార్థనా శక్తిని మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.